గుడ్ ఈవినింగ్ అండి. మిత్రులందరికీ ఎస్డిబి స్టడీ సర్కిల్కి స్వాగతం. ఈరోజు మనకు పబ్లిక్ నోటీసు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఇవ్వడం జరిగింది. దేని మీద అంటే మనకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నటువంటి సీటెట్ అనేటువంటిది రిలీజ్ చేయడం, పబ్లిక్ నోటీస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఇది 8th ఫిబ్రవరి నాడు ఎగ్జామినేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 మనకు 21st ఎడిషన్ సీటెట్ అనేటువంటిది 8th ఫిబ్రవరి నాడు ఎగ్జామినేషన్ ఉన్నది. పూర్తి వివరాలకు సిలబస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది సీటెట్ పోర్టల్లో త్వరలో అప్లోడ్ చేశారనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలకు మనకు 1 or 2 days లో మనకు రిలీజ్ చేయడం, లేకపోతే ఈ నైట్ అయినా రిలీజ్ కావడం జరుగుతుంది. మొత్తానికైతే సీటెట్ అనే నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందని అనుకోవచ్చు. అదే విధంగా మనకు ఏపీ టెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి రెండు సైమల్టేనియస్ గా ప్రిపేర్ కావడం ద్వారా మనము ఈ రెండింటిని కూడా క్రాక్ చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే మిత్రులు, మనకి ఇక్కడ ఏపీ టెట్ అనేటువంటిది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ టెట్ లో 1A 1B 2A 2Bగా వివరించడం జరిగింది. 1A 1B అనేది ఎస్పెషల్లీ మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి మాత్రమే, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదివి ఉన్నారో వారికి మనకు ప్రైమరీ లెవెల్ అయితే 1A, సెకండరీ లెవెల్ అయితే 2Bగా ఇక్కడ పేపర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనేది మనం ఈ పేపర్ ద్వారా చూసుకోవచ్చు. మనకు 24/10/2025 నుంచి మనకు అప్లికేషన్స్ అనేది, అంటే ఇవాటి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది ఇక్కడ ఏపీ టెట్ లో అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. పూర్తి వివరాలు ఆన్లైన్ లో అప్లై ఎలా చేయాలనే విషయం మనకు టెక్నికల్ గా తెలిసిందే. ఒకవేళ తెలియని విషయం అయితే ఒకసారి కామెంట్ చేస్తే దాని మీద కూడా పూర్తి వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏంటిది ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లైయింగ్ ఏపీ టెట్ 2025 షెల్ హ్యావింగ్ ద మినిమం క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ పేపర్ 1 classes 1 to 5, paper B classes 1 to 5 special schools, 2A classes 6 to 8 రెగ్యులర్ స్కూల్స్, 2B అనేటువంటిది స్పెషల్ స్కూల్స్ కి అనేటువంటి వివరించారు. అంటే ఇప్పుడు మనకు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు రిక్రూట్మెంట్ అయ్యాయో ఆ పోస్టులు ఫిల్అప్ చేయడానికి కావాల్సినటువంటి డిజైర్డ్ మినిమం క్వాలిఫికేషన్ టెట్ కి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ టెట్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ లో మెన్షన్ చేసే స్పెషల్ స్కూల్స్ అని, అది కూడా ఇంక్లూజివ్ స్కూల్స్ లో జనరల్ స్కూల్స్ కు ఉన్నాం కాబట్టి మేబీ మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కి టెట్ ఉన్నా సరిపోతుంది అనేటువంటిది ఎన్సిటి నామ్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా పూర్తి స్థాయి డిఎస్సి రిక్రూట్మెంట్ లో డిఎస్సి పడ్డప్పుడు వచ్చేటువంటి రిక్రూట్మెంట్ కాపీ ద్వారా మనకి ఎలిజిబిలిటీలో మనకు క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి మిత్రులు మనకు ఖచ్చితంగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎట్లాగో స్పెషల్ టెట్ రాసుకుంటారు కాబట్టి ఇందులో ఎటువంటి ఆందోళన అవసరం లేదు అనేటువంటి చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంతమంది మిస్టేక్ ఏం చేస్తారంటే 1A అప్లికేషన్ అప్పుడు 1B బదులు 1A అప్లై చేయడం ద్వారా 1A బదులు 1B అప్లై చేయడం ద్వారా జనరల్ స్ట్రీమ్ లో ఎవరైతే టెట్ కు జనరల్ స్కూల్స్ రాస్తారో వారు నాట్ ఎలిజిబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా జనరల్ టెట్ క్వాలిఫై కావాలి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ లో మనకు మినిమం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు అండి. సీనియర్ మోస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో క్వాలిఫికేషన్స్ లో 2011 లో వచ్చినటువంటి మనకు ఎటిట్ రూల్స్ కంటే ముందు, ఎన్సిటి ప్రిపేర్ చేసినటువంటి 2011 నామ్స్ కంటే ముందు ఎవరైతే ఈ బిఎడ్ కంప్లీట్ చేశారో వారికి మినిమం పాస్ మార్క్స్ మరి యొక్క ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ మార్క్స్ లో ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో 50% జనరల్ బీసీకి 50% అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 45% అనేటువంటిది ఉండడం జరుగుతుంది. 2011 కంటే ముందు నామ్స్ ప్రిపేర్ చేయకుండా ముందు ఎవరైతే 45% జనరల్ బీసీ 45% ఉన్నా, ఎస్సీ ఎస్టీ 40% ఉన్నా కూడా మరి ఎలిజిబుల్ అవుతారు. కానీ 2011 తర్వాత మారిన గైడ్లైన్స్ ప్రకారం మాత్రం జనరల్ ఓబీసీ వారు 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మాత్రం మనకు 45 మార్క్స్ అనేటువంటిది, జనరల్ క్యాండిడేట్స్ 50%, మనకు ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి అయితే మనకు 45% మార్క్స్ అనేటువంటిది ఆఫ్టర్ 2011 ప్రకారం చూసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవాలి. ముఖ్యంగా మన స్పెషల్ ఎడ్యుకేషన్ వింగ్ లో 1B లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకే టెట్ లోనే ఆర్సిఐ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ని
వివరించడం జరిగింది అనేటువంటిది గమనించుకోవాలి. దీని ప్రకారం ఉన్నటువంటి డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వారు 1A 1B పేపర్ రాస్తారు. వారు మళ్ళా హెచ్జిటి ఈక్వలెంట్ మన ఏది హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ కి క్వాలిఫై అవుతారు. అక్కడ కూడా ఇదే నామ్స్ ఇదే క్వాలిఫికేషన్స్ ఉంటాయని గమనించుకోండి. ఇక్కడ దేనికి మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిసిబిఆర్ థర్డ్ పాయింట్ లో డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా 6 months సర్టిఫికేషన్ కోర్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ డిప్లొమా కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ డిసిబిఆర్ ఉండి టెట్ రాసినా కూడా రేపు డిఎస్సి రిక్రూట్మెంట్ పడ్డ క్రమంలో మాత్రం ఈ 6 months యాడ్ ఆన్ కోర్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు పేపర్ 1B కూడా ఇది ఖచ్చితంగా ఉండాలంటున్నారు కాబట్టి మరి అప్లికేషన్ చూసుకోవచ్చు. రేపు పొద్దున ఏది టైం స్కేల్లో చేసేటువంటి క్వాలిఫికేషన్స్ లో కూడా ఆర్సీ నామ్స్ ప్రకారం ప్రైమరీ లెవెల్ హెచ్జిటి ర్యాంక్ కూర్చున్నట్లయితే మరి ఈ క్వాలిఫికేషన్ చూస్తే ఈ డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ అన్నాడు. మనం రీసెంట్ గా వీడియో చేసాం. ఏమన్నాడు? మినిమం క్వాలిఫికేషన్స్ అన్నాడు. మినిమం క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ అన్నాడు. మినిమం క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒకసారి పరిశీలించుకోవచ్చు. లేకపోతే ఎలిజిబిలిటీ ఏదైతే ఉన్నదో ఆర్సీ నామ్స్ దాన్ని ఏది వ్యాలిడిటీ ఆఫ్ సిఆర్ఆర్ దాన్ని చూసుకునే ప్రకారంగా ఇప్పుడు ఆర్సీ నామ్స్ కూడా ఈ టెట్ లో కూడా పొందుపరచడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు, చూసుకోవచ్చు. మనకేంటిది పేపర్ 1 మనకేంటి ప్రైమరీ స్కూల్ టీచర్ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి ఏదైతే ఆర్సీ నామ్స్ ప్రకారం క్వాలిఫికేషన్ 2 year డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎనీ ఆఫ్ ది కేటగిరీ డిజబిలిటీ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి ఎనీ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ 1 year ఫుల్ టైమ్ ఏదైతే 2010-11 తర్వాత మనకు 11 నుండి 2 years డిప్లొమాస్ అయినాయో ఆ 2 year డిప్లొమా కన్వర్ట్ అయినటువంటి డిప్లొమాస్ అంతకన్నా ముందు 1 year డిప్లొమాస్ ఉన్నాయి కాబట్టి ఫుల్ టైమ్ డిప్లొమాస్ ని 1 year డిప్లొమా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ మళ్ళీ డిసిబిఆర్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా 6 months సర్టిఫికేషన్ కోర్స్ అనేటువంటిది ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ మీద చేయాల్సిన అవకాశం ఉంటుంది. లేకపోతే పీజీడిసిబిఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ వారు కూడా విత్ అన్నాడండి, అండ్ అనలేదు, విత్ అంటే దాంతో పాటుగా ఇది ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు అని మాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా 6 months సర్టిఫికేషన్ కోర్స్ ఎడ్యుకేషన్ విత్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. లేకపోతే డిప్లొమా ఇన్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్స్ ఎంఆర్డబ్ల్యూ విత్ 6 months సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ గా పేర్కొన్నారు. జూనియర్ డిప్లొమా టీచింగ్ ద డెఫ్ ఆర్ ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆఫ్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్ డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ డివిఆర్ఎంఆర్ డివిటిఎంఆర్ ఏదున్నా కూడా మళ్ళా 6 months సర్టిఫికేషన్ కోర్స్ అనేటువంటిది ఆ కోర్సులతో పాటుగా మళ్ళా యాడ్ ఆన్ కోర్స్ అనేటువంటిది ఉండాల్సిన అవకాశం ఉంటుంది. డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ డిహెచ్ఎల్ఎస్ కూడా యాడ్ ఆన్ కోర్స్ ఉండాల్సిందే. తర్వాత ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ పాస్ విత్ ఎనీ ఆర్సీఐ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ మినిమం 1 year డ్యూరేషన్ అండ్ 6 months సర్టిఫికేషన్ కోర్సు ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ గా పేర్కొనడం జరిగింది. ఇవి కాకుండా ఇంకేమైనా ఆర్సీఐ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా వాటిని పరిశీలన చేస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ పాయింట్ 1 to 10 లో ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ కి రిజల్ట్స్ 45% అక్వైర్ తీసుకున్నట్లయితే వారికి క్వాలిఫికేషన్ గా పేర్కొనడం జరిగింది అనేటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ 2A అంటే మనం జనరల్ చేసాము, కానీ ఇక్కడ చూడండి ఇందులో కూడా మనకు 4th పాయింట్ లో స్పెషల్ ఎడ్యుకేటర్ జనరల్ స్ట్రీమ్ లైన్ టెట్ రాసుకోవచ్చు, స్పెషల్ స్ట్రీమ్ లైన్ టెట్ రాసుకోవచ్చు. స్పెషల్ ఎడ్యుకేటర్ మనకు జనరల్ స్ట్రీమ్ లైన్ టెట్ ప్లస్ ఏ టైం మన స్పెషల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ టెట్ కూడా 2 టెట్ క్వాలిఫై కావచ్చు. ఇలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే క్లియర్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది ఇక్కడ మనం 4th పాయింట్ చూడొచ్చు. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 45 మార్క్స్ అండ్ 1 year బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా పేపర్ 2 అనేటువంటిది రాసుకోవచ్చు. ఏది జనరల్ 2A ఏపీలో 2A గా దీన్ని పరిగణించుకోవచ్చు అనేటువంటి చూసుకోవాలి. అలాగే మనకు ఇక 2B చూసుకున్నట్లయితే యాజ్ పర్ ఆర్సీ నామ్స్ ప్రకారం ఏదైతే స్పెషల్ స్కూల్స్ కోసం మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి 2Bని ప్రొవైడ్ చేశారో వారికి అట్లీస్ట్ 50% మార్క్స్ ఐదర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్
గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, 50% తోటి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 45% ఉన్నా మనకు సరిపోతుంది అనేది కింద లైన్ లో ఈ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, బిఈడి జనరల్ విత్ 1 year డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్, ఆర్ బిఈడి జనరల్ విత్ 2 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆర్ బిఈడి జనరల్ విత్ పీజీపీడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, or BEd special education and post graduation professional certificate in special education PGPC, or PG diploma in special education mental retardation, or PG diploma in special education multi disability physical and neurological, or PG diploma in special education locomotor impairment and cerebral palsy, or secondary level teacher training course in visual impairment, senior diploma in teaching deaf, BA BEd in visual impairment, any other equivalent approved by RCI. ఏదైతే మెన్షన్ చేశారో కొన్ని బయట యూనివర్సిటీ ఇచ్చినా కూడా కానీ అది ఆర్సీఐలో అప్రూవ్ అయి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. ఆర్సీఐ క్వాలిఫికేషన్స్ అంటే అండర్ ఆర్సీఐ నామ్స్ ఉన్నటువంటి కోర్సెస్ మాత్రమే మనకు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఎలిజిబుల్ క్రైటీరియాలో తీసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే ఏదైనా ప్రిపేర్ అవుతున్న ముందు అసలు మనం అంటే ఏ క్వాలిఫికేషన్స్ లో డిజైర్ క్వాలిఫికేషన్ ఉన్నామా లేవా, ఏమన్నా తక్కువ హెచ్చు తక్కువలు ఉన్నాయా లేవా అనేటువంటి చూసుకోవడం కూడా ఒక అభ్యర్థిగా మనకు ప్రాథమిక విధిగా గుర్తించండి. ఇక్కడ మనం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకు ఓసీ ఈడబ్ల్యూఎస్ కి 60% ఎబోవ్ 60% ఆర్ ఎబోవ్ అంటే 90 మార్క్స్ రావాలి. బీసీ వారికి 50% అంటే 75 ప్లస్ మార్క్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 40% ఏంటిది 60 మార్క్స్. 40% అంటే 60 మార్క్స్, 60 మార్క్స్ వస్తే క్వాలిఫికేషన్ అనేటువంటిది చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మిత్రులు, నాకు ఒకటి క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ మార్క్స్ 60, 75, 90 అనుకోవద్దు. ఎందుకంటే మనకు డిఎస్సి పర్స్పెక్టివ్ లో మనకు 20% వెయిటేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు 60 మార్క్స్ వచ్చినా కూడా మీకు డిఎస్సిలో 9 మార్కులు కలిస్తే కావచ్చు. ఆ 9 మార్కులు అంటే మనం ఆల్రెడీ డిఎస్సిలో ఒక 11 మార్కులను లూజ్ గా వదిలిపెట్టినట్టే అవుతుంది. కాబట్టి అటువంటి క్వాలిఫికేషన్స్ కు దీనికి మరి వెయిటేజ్ ఉన్నటువంటి మార్క్స్ ని మనం పోగొట్టుకోకుండా 20 మార్క్స్ సాధించే విధంగానే టెట్ ప్రిపేర్ కావాలి. మన క్వాలిఫికేషన్ కాదు కావాల్సింది, మనకు వెయిటేజ్ కావాలి అనేటువంటి ఒక థాట్ తోటి టెట్ ప్రిపేర్ కావాలి అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు మర్చిపోకూడదు. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే మనకు వ్యాలిడిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చినా కూడా మనకి 24th అక్టోబర్ నాడు స్టార్ట్ అయినట్టు 23/11 అంటే November 23 వరకు 1 month ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. 1000 రూపీస్ ఫీ తోటి ఈ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మిగిలింది అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మిత్రులందరికీ తెలిసిన విషయమే. ఒకసారి చూసుకున్నట్లయితే ప్రిపరేషన్ స్ట్రాటజీలో చేయాలన్నా కూడా మనకి ఏదో ఫస్ట్ మనము దేన్ని నోటెడ్ చేసుకోవాలంటే సిలబస్ ని నోటెడ్ పాయింట్ చేసుకోవాలి. ఇది ఒకటువంటి సక్సెస్ పాయింట్ అనేటువంటిది. అంటే మనం ఏదైతే ప్రిపేర్ కాబోతున్నామో ఆ ప్రిపేర్ అయ్యే అంశాల మీద పట్టు రావాలంటే ఏ అంశాలు చదవాలో ఆ సిలబస్ లో మొత్తం డీటెయిల్ గా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం సిలబస్ కాపీని ప్రింట్ తీసుకొని 1-2 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ నోట్స్ చదవకండి, ఫస్ట్ సిలబస్ ని చదవండి. సిలబస్ మీద పట్టు వస్తేనే మనకి ఈ టాపిక్స్ చదవాలనేటువంటి అవగాహన అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది మాత్రం 100% మర్చిపోకూడదు. ఎమ్మడి రావగానే ఏది చదవాలని ఆ పుస్తకం కోచింగ్ సెంటర్ పోయి అక్కడ లేకపోతే బుక్ స్టాల్ పోయి 14 పుస్తకాలు అకాడమిక్ పుస్తకాలు ముంగడేసి దొరకంగానే ఒక 2 పేజీలు చదివిన పేజీలు చదవడం, దాని మీద నోట్స్ రాసుకోవడం అంతా చేస్తాం. యూట్యూబ్ లో వీడియోలు చూడడం అంత క్లాసెస్ అంతా వింటాం. కానీ దానికంటే ముందు అభ్యర్థులు మిత్రులు చేయాల్సిన మొదటి పని ఏంటంటే సిలబస్ కాపీని ఒక ప్రింట్ తీసుకొని దాని స్పైరల్ బ్యాండింగ్ లేకపోతే బ్యాండింగ్ తీసుకొని మళ్ళీ దాని యొక్క సాఫ్ట్ కాపీ కూడా మన ఫోన్ లో పెట్టుకొని దాన్ని 2-3 టైమ్స్ దాన్ని చూడాలి. దాన్ని అవలోకనం చేసుకోవాలి. సిలబస్ లో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ టెట్ పేపర్ 2B స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటది కాబట్టి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేటువంటిది ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆ 6 టాపిక్స్ ఉన్నటువంటి విషయాల మీద నోట్ అందులో ఏముంటుందో అవసరం లేదు, సబ్జెక్ట్ గురించి అవసరం లేదు, అసలు పైన హెడింగ్స్ అన్నా కూడా మనకు నోటెడ్ ఉన్నాయా లేవా అనే అంశాల మీద అభ్యర్థులు సొంతగా ఆలోచించుకోండి. ఉన్నదా లేదా అనేది మీకు ఆలోచించుకుంటే ఒకసారి దాన్ని ప్రింట్ తీసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫస్ట్ పాయింట్ అండ్ మెయిన్ పాయింట్. మనకు ఆల్రెడీ తెలుసు, మనకు 150 మార్క్స్ కి పేపర్
టెట్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. పేపర్ అనేటువంటిది మనకు బైలింగ్వల్ లో ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ 1B గురించి చూసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనకు 30 మార్క్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటిది ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే పేపర్ 1B స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కంటెంట్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వలేదు. ప్రైమరీ ఏరియాలో కంటెంట్ ఇవ్వలేదు. మనకు లాంగ్వేజ్ 1 కి 30 మార్క్స్ తెలుగు, 30 మార్క్స్ హిందీ ఆర్ అంటే తెలుగు కాకుండా ఉర్దూ, హిందీ, కన్నడ చూసుకున్నట్లయితే ఆ లాంగ్వేజ్ రీజియన్ లో 30 మార్క్స్. ఇంకొకటి ఇంగ్లీష్ కంపల్సరీ, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మనకు 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ లో 30, ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో 30, టోటల్ 150 మార్క్స్ కి మనకు పేపర్ ఉంటది అనేటువంటి విషయం అందరికి తెలిసిన విషయమే. మనకు 2B వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చారు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తెలుగులో 30 మార్క్స్, ఇంగ్లీష్ లో 30 మార్క్స్, తర్వాత ఇంకా మిగిలిందంతా కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజీ లో మనకు 60 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ 60 మార్క్స్ లో భాగంగా 6 డిజేబిలిటీ కేటగిరీస్ ని వివరించడం జరిగింది. మనం ఈచ్ వన్ కేటగిరీ 10 మార్క్స్ గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 1B కాంటెంట్ చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఐసిటి 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయినా కూడా మనకు ఏంటిది, మనకు చైల్డ్ డెవలప్మెంట్, నేచర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ అప్రోచెస్ అనేటువంటిది మనకు తెలుగు అకాడమీ బుక్ ను మాత్రం ప్రిపేర్ కండి. స్పెషల్ ఎడ్యుకేషన్ కు సపరేట్ గా స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఉండదు. మనకి ఏదైతే నార్మల్ స్ట్రీమ్ ఉన్నదో దాన్ని మన స్పెషల్ ఎడ్యుకేషన్ కి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అన్ని లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా జనరల్ స్ట్రీమ్ లైన్ బుక్సే చదువుకోవాలి. ఇక్కడ క్లియర్ ఇచ్చారు పెడగాజీ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇచ్చారు. అక్కడ మనకు క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎడ్యుకేషన్ నీడ్స్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేటువంటి పిల్లల యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే మళ్ళీ మనకు కంటెంట్ లోనే పిల్లల యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటిది ఆ కంటెంట్ లోనే రావడం జరుగుతుంది. తర్వాత టైప్ ఆఫ్ అప్రోచెస్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కూడా సెపరేట్ గా చదవాల్సిన అవసరం లేదు. మనకు కాంటెంట్ లో అనేటువంటిది ఇక్కడ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టాటికల్ అనాలిసిస్ ఆఫ్ స్టూడెంట్ అసెస్మెంట్ డాటా, ఇది చైల్డ్ అసెస్మెంట్ కు సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ లో కాంటెంట్ నుంచి కన్వర్షన్ చేసుకోవచ్చు. తర్వాత కరికులం డెవలప్మెంట్ అండ్ కరికులం అడాప్టేషన్స్ కూడా మన కాంటెంట్ లో ఉంటాయి. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. పెడగాజీ మనంతా మన కాంటెంట్ లోనే ఉంటది అనేటువంటి విషయం చూసుకోవచ్చు. అందులో నుంచి ఇటు కన్వర్షన్ చేసుకోవాలి. అంతా సపరేట్ గా వీటికి బుక్స్ అనేది ఉండదు. కాన్సెప్ట్ ఆఫ్ ఐఈపి అండ్ ఐఎఫ్ఎస్పి, దీని యొక్క అబ్రివేషన్స్ అనేవి కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఐఈపి అంటే ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్, ఇండివిజువలైజ్డ్ ఫ్యామిలీ సర్వీసెస్ ఫర్ ఐఎఫ్ఎస్పి. తర్వాత టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఏంటి మనకు పిల్లలు మనం డీల్ చేసేది క్లాస్ రూమ్ లోనే కాబట్టి టీచింగ్ స్ట్రాటజీస్ అనేటువంటిది, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేటువంటిది, పిల్లల యొక్క బిహేవియర్ మాడిఫికేషన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది కాబట్టి వాటి మీద ఫోకస్ చేసుకోవాలి. తర్వాత ఐఈపిలో మెయిన్ మన స్పెషల్ ఎడ్యుకేషన్ లో ప్రధాన పాత్ర పోషించేది మనకు ఐఈపి ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ కాబట్టి దాని మీద ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే స్పెషల్ నీడ్ అంటేనే పిల్లలకు రెమిడియల్ లెర్నింగ్ లో భాగంగా మనకు ఏంటిది, ఒక్కొక్క చిల్డ్రన్ కి జనరల్ సెట్టింగ్స్ లో మనకు అందరితో కలిపినప్పుడు ఇంక్లూజివ్ సెటప్ లో ఉన్నా కూడా పిల్లలకు కొన్ని ఏరియాస్ లో ప్రాబ్లమేటిక్ కండిషన్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమేటిక్ కండిషన్స్ ని రెడ్యూస్ చేయడానికి మనం చిల్డ్రన్స్ ని ఇండివిజువల్ మనం ట్రీట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ ని మనం డెవలప్మెంట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. మరి ఎట్లా డెవలప్ చేయాలి, అందులో ఏం టూల్స్ ఉంటాయి, ఆ డెవలప్ చేయడానికి దోహదపడిన అంశాలు ఏంటి, చేసినప్పుడు మనం చేసేటువంటి ఎటువంటి ఏరియాస్ లో గోల్స్ సెట్టింగ్ చేసుకోవాలి, ఆ గోల్స్ చేయడానికి ఉపయోగించాల్సినటువంటి టిఎల్ఎం ఎట్లుంటది, ఇదంతా ఒక ఓవరాల్ రౌండ్ 360 డిగ్రీస్ మీద చేయాలి. ఆ ఐఈపీలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు, ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు చెప్పాల్సిన స్ట్రాటజీస్ ఏంటివి, తర్వాత మళ్ళీ ఎటువంటి రీఫోర్స్మెంట్ ఇచ్చుకుంటూ మన ఐఈపీస్ చేసుకోవాలి, ఎటువంటి లోకస్ టిఎల్ఎం చేసుకోవాలి, ఎటువంటి అడాప్టేషన్ చేసుకోవాలి అనేటువంటి అన్ని అంశాల మీద ఐఈపీని సమగ్రంగా తర్వాత మనం ఒక ప్లాన్ లో డిస్కషన్ చేసుకోవచ్చు. దాని మీద ఒక అవగాహన చేసుకోవాలి ఓవరాల్. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ కమిషన్స్ అండ్ పాలసీస్ అన్నారు. ఇక్కడ అండ్ పాలసీస్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పాలసీస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కమిషన్స్ కావచ్చు, కొటారి కమిషన్స్ ఉన్నాయి మనకు. ఎన్పి 1986 కొటారి కమిషన్ కావచ్చు, లేకపోతే ప్లాన్ ఆఫ్ యాక్షన్
1992 కావచ్చు, నేషనల్ పాలసీ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ 2006, ఏంటి మనకు నేషనల్ పాలసీ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ 2006 లో చేసాము. కొంతమందికి ఆ, ఎందుకో యుఎన్సిఆర్పిడి చేసినాము అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. తర్వాత ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి విషయం చూసుకోవాలి. ఆర్టీ 2010 అనేటువంటి చూసుకోవాలి. ఏపీఎస్ సిఎఫ్ 2011, స్టేట్ కరికులం ఫ్రేమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇప్పుడు దీని ప్రకారమే మనకు నెక్స్ట్ స్కూల్స్ లో క్లాస్ రూమ్ అడ్జస్ట్మెంట్స్, క్లాస్ రూమ్ మొత్తం రూపురేఖలు మారిపోతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఎన్సిఎఫ్పి 2022, ఎన్సిఎఫ్ఎస్సి 2023, తర్వాత నేషనల్ యాక్ట్స్, ఆర్సీ యాక్ట్ కావచ్చు, పీడబ్ల్యూడి యాక్ట్ కావచ్చు, ఎన్టీ యాక్ట్, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ కావచ్చు, ఆర్టీఈ 2009 అండ్ 12. ఇప్పుడు దీని ప్రకారమే మనకు ఏది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టీఈ, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ టీచర్స్ అందరినీ టెట్ రాయమంటుంది. కాబట్టి ఆర్టీఈ అనేటువంటిది ఫోకస్ లో ఉన్నది. ఇట్లాగే డిజేబిలిటీ ఏరియాలో ఉన్నటువంటి యాక్ట్స్ మీద మనకు కొద్దిగా పట్టుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన యాక్ట్స్ ఏంటి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన యాక్ట్స్ ఏదైతే అంటే నార్మల్ స్ట్రీమ్ లైన్ ఉన్న యాక్ట్స్ మీద చదువుతూ ఇది మనకు రాసేది పేపర్ 2 అంటే 1B స్పెషల్ ఎడ్యుకేషన్ క్రైటీరియా కావచ్చు. ఎన్పి నేషనల్ కోటార్, ఇప్పుడు ఎన్పి 1986 కోటార్ కమిషన్ ఉందంటే దాని ఏంటిది, అది స్పెషల్ ఎడ్యుకేషన్ క్రైటీరియాలో కొన్ని చెప్తుంది, వాటిని నోట్ చేసుకోవాలి. ప్రతి పాలసీ కూడా నేషనల్ ఏంటి మనకు ఎడ్యుకేషన్ కమిషన్ 1964 ఉంది. 1964 కూడా మొత్తం వివరాలు చెప్పుకుంటూ కూడా ఒక 2-3 పాయింట్ ఏం చెప్తుంది, ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల గురించి ఒక 2 వాక్యాలు వదులుతుంది. అట్లాంటి బుల్లెట్ పాయింట్స్ అనేటువంటిది మనం మన ఏరియాకు అవసరమైనటువంటి విషయాలను మనం స్పెషల్ గా నోట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోండి. తర్వాత ఆర్పిడబ్ల్యూడి 2016 యాక్ట్స్ ఏమేమి అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేటువంటి విషయం చూసుకోవచ్చు. ఐఈడిసి మన యాక్ట్స్ ఎస్ఎస్సి ఇప్పుడు సమ్మర్ రిజిస్ట్రేషన్ నుంచి చేస్తున్నాము. తర్వాత ఆర్ఎంఎస్ఏ ఉంది, తర్వాత ఎస్ఎస్సి ఆర్ఎంఎస్ఏ క్లబ్ చేసి ఎస్ఎస్ పెట్టారు. తర్వాత ఐఈడిసి స్కీమ్ ఉన్నది అనే విషయం తెలుసు మనకు. యుఎన్సిఆర్పిస్, మీ ఎండిజిస్ 2015 ఏంటిది మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 2015 5 years 10 years పెట్టుకున్నట్లయితే ఆ సాధించలేకపోతే దాన్ని ఏం చేసినాము 2030 కన్వర్ట్ చేసుకున్నాము. ఎట్లా ఎస్డిజిస్ గా ఒక 18 ఎస్డిజిస్ గా కన్వర్ట్ చేసుకున్నాము. ఇంచియాను స్ట్రాటజీస్, ఇదంతా మనకు నార్మల్ స్ట్రీమ్ లైన్ కూడా మనకు ఓన్లీ ఇక్కడనే కాదు, ఇది ఎక్కడ కవర్ అవుతుంది, సబ్జెక్ట్ కాంటెంట్ నుంచి ఇక్కడికి కన్వర్షన్ అంతా తీసుకోవచ్చు అనేటువంటి చూసుకోవచ్చు. మళ్ళీ ఇది సాలమాంకా డిక్లరేషన్ ఫ్రేమ్వర్క్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆఫ్ పాలసీస్, ఇంచియాన్ స్ట్రాటజీ ఆల్రెడీ అక్కడ రిపీట్ అయింది ఇంచియాను, మళ్ళీ యుఎన్సిఆర్పిడిస్, ఇవన్నీ కూడా అట్లనే న్యూ ట్రెండ్స్ అండ్ స్టడీస్ ఇంప్లిమెంటేషన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ న్యూ ట్రెండ్స్. మొన్న ఒకటి మనం డిజేబిలిటీ దాని మీద ఒకటి ఏంటిది డబ్ల్యూహెచ్ఓ రిలీజ్ చేసినటువంటి దాని మీద మనం ఒకటి పేపర్ న్యూస్ పేపర్ లో వచ్చింది, కరెంట్ ఈవెంట్స్ డబ్ల్యూహెచ్ఓలో వచ్చింది. అంటే న్యూ ట్రెండ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంటింగ్ ఏం డబ్ల్యూహెచ్ఓ కూడా మనకు స్టార్ట్ చేస్తుంది, ఇంకా యుఎన్ ఆర్గనైజేషన్స్ కూడా మనకు స్టార్ట్ చేస్తాయి. యుఎన్ ఆర్గనైజేషన్ చేసింది కాబట్టి యుఎన్సిఆర్పి, యునైటెడ్ నేషనల్ కన్వెన్షన్ రైట్స్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీస్, కాబట్టి ఎవరు చేసిరు అది ఐక్యరాజ్య సమితి అనుబంధంగానే చేసింది. కాబట్టి ఇందులో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన పాత్ర కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. ఇంచియన్ స్ట్రాటజీస్ ఇదంతా సాలమాంకా డిక్లరేషన్ అంతా ఎవరు యుఎన్ వారే, యుఎన్ నుంచే మనకి ఎంత ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటి చూసుకున్నట్లయితే మనకు ఆర్పిడబ్ల్యూ 2016 రావడానికి కారణం ఏంటిది, మనం యుఎన్సిఆర్పి లో ఇన్వాల్వ్ అయినాం కాబట్టి దానికి అనుగుణంగా మనకు అక్కడ చట్టాలు లేవు కాబట్టి మనకు ఏదైతే 95 యాక్ట్ ప్రకారం దాని కాలం తెలిపోయి యుఎన్సిఆర్పిడి వచ్చింది, దాని ప్రకారం మనం కూడా నడుచుకోవాలి. కాబట్టి రివైజ్డ్ పీడబ్ల్యూ యాక్ట్ చేసుకోవాల్సిన అవకాశం వచ్చింది అనేటువంటి ఒకదానికి లింక్అప్ చేసుకొని మనం ప్రిపేర్ కావాల్సిన అవకాశం ఉంటుంది. తర్వాత ఐసిటి మీద ఇచ్చారు, ఎందుకంటే 90 days లో మనకు ఐసిటి టూల్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న టీచర్లు కూడా టెక్నాలజీ మీదనే ట్రైనింగ్స్ అవుతున్నవి, కాబట్టి మనం కూడా రాబోతున్న టీచర్ మీద కూడా టెక్నాలజీలో ఎంత ఇంప్రూవ్మెంట్ అంటే ఎంత నాలెడ్జ్ ఉందో చెక్ చేయడానికి కూడా దీని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఓవరాల్ నాలెడ్జ్ ఒక రకమైనటువంటి ఇన్ డెప్త్ కాకుండా ఓవరాల్ గా నేర్చుకున్నా కూడా మనకు క్వశ్చన్ పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటిదంటే చాలా క్లీన్ గా అంటే చాలా లాజిక్ ఆలోచించాలంటే ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్లకు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తారు, ఏ టెక్నాలజీ మీద ప్రోగ్రామ్స్ ఇస్తారు, ఎటువంటి స్టడీస్ దీక్ష పోర్టల్ ఇచ్చారు, తర్వాత మనకు యూడైస్ పోర్టల్స్ ఉన్నవి, కొన్ని మన పోర్టల్స్ ఉన్నాయి కదా, ఆ పోర్టల్స్ మీద ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి మీద ఒకసారి పరిశీలించుకున్నట్లయితే దాని నుంచి మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది.
ప్లస్ మనకు సిడబ్ల్యూఎస్ సంబంధించిన టూల్ మనకి ఎన్సీఆర్టీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రశస్తి యాప్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. వాటి మీద అది ఇక్కడ మెన్షన్ చేయలేదు, అయినా కూడా వాటి మీద మనం అవగాహన తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ పెడగాజీ ఏంటిది, కేటగిరీ డిజేబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజీలో 60 మార్క్స్ పెట్టడం జరిగింది. 60 మార్క్స్ లో మనకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, హియరింగ్ ఇంపైర్మెంట్, లెర్నింగ్ డిజేబిలిటీ, మెంటల్ రిటార్డేషన్ అంటే పదం వాడొద్దు యాక్చువల్గా, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ, మల్టిపుల్ డిజేబిలిటీస్, విజువల్ ఇంపైర్మెంట్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఇక్కడ ఎక్కడ కూడా లోకోమోటర్ డిజేబిలిటీ ఇవ్వలేదు. యాక్చువల్గా లోకోమోటర్ అనే సెరిబల్ పాలసీలోనే భాగంగా మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సెరిబల్ పాలసీ కూడా మనకు ఇవ్వలేదు, కానీ చూసుకోవాలి. సెరిబల్ పాలసీ అనేటువంటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అది. లోకోమోటర్ ఎందుకంటే మనకు లోకోమోటర్ అండ్ సెరిబల్ పాలసీ కూడా క్లాస్ రూమ్ లో మనకి నవేడేస్ అంతా అవన్నీ డెవలప్ తగ్గుతున్నాయి కావచ్చు లోకోమోటర్, కానీ వాటి మీద కూడా అవగాహన తీసుకోండి. ఇవ్వలేదని మాత్రం స్కిప్ చేయకండి. ఆర్పిడబ్ల్యూ 2016 అక్కడ చదువుతారు కాబట్టి 21 టైప్ ఆఫ్ డిజబిలిటీస్ తోటి ప్రిపేర్ కొద్దిగా దాని మీద ఐడియా తోటి పోతే బెటర్. ఎందుకంటే డిజబిలిటీ ఏరియా అక్కడ 2016 యాక్ట్ ఇన్వాల్వ్ చేసింది కాబట్టి మీ కాంటెంట్ లో క్వశ్చన్ వస్తే నాకు ఇయ్యలేదు అనే క్వశ్చన్, అంటే నాకు ఇది రాలే, ఇది సిలబస్ లో ఇవ్వలేదు అనే క్వశ్చన్ మీరు వేయలేరు. ఎందుకంటే ఆర్పిడబ్ల్యూ 16 ఇన్వాల్వ్ చేసినాక 21 రకాల డిజబిలిటీస్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడగొచ్చు. అది ఆ రైట్, ఆ యొక్క ఫ్రీడమ్ అనేటువంటిది ఎగ్జామినర్ కు ఉంటది అనేటువంటి విషయం చూసుకోవచ్చు. అది అవుట్ ఆఫ్ సిలబస్ గా మీరు పరిగణించకూడదు అనే విషయాన్ని చూసుకోవచ్చు. నాకు 6 డిజేబిలిటీస్ ఇచ్చారు, నేను 6 డిజేబిలిటీ గురించి చదువుకొని పోతుంటే తప్పైతుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గురించి దాని డెఫినేషన్స్, కాజెస్, క్యారెక్టరిస్టిక్స్, దీని మీద డిఫరెంట్ అసెస్మెంట్ టూల్స్ ఏముంటాయి అనే విషయం మీద ఒక ఓవరాల్ బ్రీఫ్ నోట్స్ తోటి ఒక ఐడియాలజీ తోటి ఉండాల్సిన అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి దానికి అవే ఉంటాయండి. ఏముంటాయి మనకు, స్ట్రాటజీస్ ఉంటది, అసెస్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అనాటమీ, హియరింగ్ ఇంపైర్మెంట్ అయినా, లెర్నింగ్ డిసేబిలిటీ అయినా, మెంటల్ ఐడి అయినా కూడా ఏదైనా కూడా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్, దాని యొక్క డెఫినేషన్స్, తర్వాత ఎన్ని టైప్స్, క్యారెక్టరిస్టిక్స్, కాజెస్, తర్వాత దానికి అసోసియేటెడ్ కండిషన్ డిజార్డర్స్, తర్వాత వాటిని ఎట్లా ఐడెంటిఫై చేసి అసెస్మెంట్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన టూల్స్, స్క్రీనింగ్ మెథడ్స్, తర్వాత ఒకవేళ అది మన బాడీలో సంబంధించింది కాబట్టి దాని గురించి ఒక అనాటమీ కూడా ఇక్కడ మెన్షన్ చేయకుండా కూడా దాని అనాటమీ కూడా మనం ఫాలో కావాల్సిందే. ఆ తర్వాత ఆ పిల్లగాడు ఎక్కడికి వస్తాడు, మనకు క్లాస్ రూమ్కి వస్తాడు. అంటే 5 years లో ఎర్లీ ఇంటర్వెన్షన్స్ మెన్షన్ చేయకుండా కూడా ఇక్కడ ఎర్లీ ఇంటర్వెన్షన్ మెన్షన్ చేయలేదంటే మిస్ అవుతారు. ఇక్కడ ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేటువంటిది యొక్క ప్రధాన పాత్ర ఉంటుంది, క్రాస్ డిజేబిలిటీ ప్రధాన పాత్ర ఉంటుంది అనే విషయాన్ని చూసుకోవాలి. తర్వాత మన క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు మన కరికులర్ ఫోకస్ దేని మీద ఫోకస్ చేస్తాం, మనము కరికులం మీద ఫోకస్ చేస్తాం కాబట్టి ఎటువంటి కరికులమ్స్ యూజ్ చేయాలి, ఇట్లా అడాప్టేషన్ చేసుకోవాలి, ఆ కరికులం ఎట్లా మాడిఫికేషన్ చేసుకోవాలి, ఓకేనా. తర్వాత ఇవి ఐడి పిల్లలు, సెరెబ్రల్ పాలసీ పిల్లలు, ఆటిజం పిల్లలు, లర్నింగ్ డిజేబిలిటీ పిల్లలు ఉన్నట్లయితే వారికి బిహేవియర్ అప్రోచెస్ ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది, సోషల్ అప్రోచెస్ ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది, వాటి టీచింగ్ మెథడ్స్ అండ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఈ ఇంటెలెక్చువల్ డిజైన్ కొద్దిగా బ్రెయిన్ సంబంధించింది కాబట్టి, కొద్దిగా కండిషన్ సంబంధించినవి కాబట్టి ఇవన్నీ ఒక గోడు కిందికి రిలేటెడ్ గా చేసుకోవచ్చు. మొత్తం సేమ్ ఉండకుండా డిజబిలిటీ వైట్ వేరువేరుగా ఉన్న సబ్జెక్ట్ కొద్దిగా సిమిలారిటీగా ఉండే అవకాశం ఉంటుంది. వాటిని ఒక దగ్గర నుండి చదువుకున్నట్లయితే కొద్దిగా ఈజీగా ఉంటది. మళ్ళీ తర్వాత థెరపటిక్స్ వచ్చేసరికి మళ్ళీ డిజబిలిటీ వైజ్ గా డిఫరెంట్ థెరపటిక్స్. ఆటిజం వచ్చేసరికి ఫైన్ మోటార్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వారికి సెన్సరీ మోటార్ ఆస్పెక్ట్స్ లో వారికి చేసుకోవాల్సి ఉంటుంది. వారికి మళ్ళీ అసోసియేటెడ్ కండిషన్స్ గా హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలకి స్పీచ్ థెరపీ ఎట్లా ఇస్తామో ఇక్కడ ఆటిజం వల్ల కూడా మనకు ఏటి ఆడిటరీ ట్రైనింగ్స్ అనేటువంటి ఇవ్వాల్సి ఉంటుంది, బిహేవియర్ థెరపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఏబి అప్డేట్ బిహేవియర్ అనాలిసిస్ థెరపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయాన్ని చూసుకోవాలి. తర్వాత వీరికి అన్నిటికి కూడా అసిస్టెన్స్ టెక్నాలజీని మనం ఏం యూజ్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ ప్లానింగ్ ఎలా చేయాలి అనేటువంటి డీటెయిల్ అనాలిసిస్ తోటి మనము ఎగ్జామినేషన్స్ పోయినట్లయితే క్వశ్చన్ ఏ పాయింట్ ఆఫ్ లో ఇచ్చినా కూడా మనము ప్రిపేర్ కావచ్చు. తర్వాత హియరింగ్ ఇంపైర్మెంట్ సంబంధించినటువంటి హియరింగ్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క స్ట్రక్చరు, ఓకేనా, దాని స్ట్రక్చరు, దాని ఫంక్షన్, దాని స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ తెలిసినట్లయితే ఈజీగా మన క్వశ్చన్స్ చేయొచ్చు. తర్వాత అది తెలిస్తేనే మనకు ఏ పార్ట్ లో ఏది లోపం అయితే దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ డివైస్ ను యూజ్ చేసుకోవడం. కరికులం అనేటువంటిది నార్మల్ స్ట్రీమ్ లైన్ సంబంధించినటువంటి కరికులం ఉంటది, ఎటువంటి ఉండదు కాబట్టి లాంగ్వేజ్ ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు అనే విషయం ఇక్కడ గమనించుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ లో ప్రొవిజన్స్ అనేటువంటిది వీళ్ళకు టైం ప్రొవిజన్స్ ఉన్నవి,
తర్వాత మార్క్స్ రెడ్యూస్ ప్రొవిజన్స్ ఉన్నవి. తర్వాత ఇంకొకటి ఏంటిది మనకు ఒక స్క్రైబ్ అలవెన్స్ ఉంటది. తర్వాత పాస్ మార్క్స్ అనేటివి తగ్గించి ఉంటది. స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబుల్స్ లో మనకు ఏమున్నది క్యాలిక్యులేటర్స్ అసిస్టివ్ టెక్నాలజీ కూడా ఫైనల్ ఎగ్జామినేషన్ లో యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఎక్కడ వాడలేదు. ఏంటి ఎగ్జామ్షన్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అభ్యర్థిగా మనం విద్యార్థులకు స్కూల్ లెవెల్లోనే కదా 10th క్లాస్ అంటే మనకాడనే ఉంటాడు కదా. కాబట్టి ఆ లెవెల్లో విద్యార్థికి ఓవరాల్ గా ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ చూసుకోవచ్చు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయకుండా సిలబస్ లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా పిల్లలకు ఇప్పుడు ఏమి ఇస్తారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. మరి స్కాలర్షిప్స్ ఐడి పిల్లవానికి ఎంత ఇస్తారని చిన్నపాటి ఒక మిమ్మల్ని రేపు స్కూల్లోకి వెళ్తే మనం స్కాలర్షిప్స్ పిల్లలకు అందించాలి కాబట్టి ఎంత ఇస్తారో అని తెలుసుకొని పోవాలి. కాబట్టి మిమ్మల్ని పరీక్షించవచ్చు. దీన్ని అవుట్ ఆఫ్ సిలబస్ అని ఉండదు. ఎందుకంటే మనకు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కావచ్చు, 95 యాక్ట్ కావచ్చు, ఇవన్నీ మనకు 98 కమిషన్స్ కావచ్చు. పిల్లలకు ప్రొవిజన్స్ ఇవ్వమన్నారు. ఈ ప్రొవిజన్స్ ఇవ్వమన్న దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఇన్ డీటెయిల్ గా చెప్పారు. ప్రొవిజన్స్ ఇవ్వమన్నారు. ప్రొవిజన్స్ అనే వర్డ్ కనబడాలంటే పిల్లలకి ఏం ప్రొవిజన్ వస్తే మనకు నోట్స్ పెద్ద బ్రీఫ్ నోట్స్ రాసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అసిస్టివ్ టెక్నాలజీ అన్నారు. అసిస్టివ్ టెక్నాలజీ నీకు మనం రెగ్యులర్ గా స్కూళ్ళలో పిల్లలకి ఏమి ఇస్తాం? మన అసిస్టివ్ టెక్నాలజీ లార్జ్ ప్రింట్స్ బుక్స్ ఇస్తాము, లేకపోతే అలింకో క్యాంప్ నుంచి మెటీరియల్స్ ఇస్తాం, లేకపోతే మైనర్ కరెక్టివ్ సర్జరీ చేస్తాం అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అసిస్ట్ టెక్నాలజీ మనకు అలింకో నుంచి ఏమొస్తుంది అనే విషయం చూసుకోవాలి. అంటే ఏమేమి దేనికి వాడతారు, దాని పేరు ఏంటిది అనే విషయం పట్ల మనకు అవగాహన ఉండాలి. ఎన్ఐపిఎడ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనం ఏం తీసుకుంటున్నాము? ఓ టీఎల్ఎం కిట్ తీసుకుంటున్నాము. ఆ టీఎల్ఎం కిట్ ఏ ఏజ్ గ్రూప్ కు దేన్ని యూజ్ చేస్తామనే ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే స్కూల్లో పోయిన తర్వాత మన పిల్లలకు అందించాలి కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. విజువల్ ఇంపైర్మెంట్ పిల్లలు ఉన్నారు. విజువల్ ఇంపైర్మెంట్ పిల్లలకు మనకు అందరితో పిల్లలతో పోలిస్తే బ్లైండ్ పిల్లలు అంటే ఏదైతే లో విజువల్ ఇంపైర్మెంట్ పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ కానీ వాళ్ళకు జాస్ కానీ ఇవంతా కొద్దిగా ఆ ఈ స్ట్రీమ్ లైన్ తో పోలిస్తే అది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వారికి మొత్తం టెక్నాలజీ మీదనే ఆధారపడి వారు స్టడీని కొనసాగిస్తారు విత్ హెల్ప్ ఆఫ్ బ్రెయిలీ అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఆ కోడ్స్ ఏంటి, ఆ ఆల్ఫాబెట్స్ లో ఉన్నటువంటి కొన్ని కోడ్స్ ఒకదానికి ఏ టు జెడ్ రాకుండా కొన్ని కోడ్స్ రిలేటెడ్ గా రివర్స్ లో ఉంటవి, లేకపోతే ఏంటి మనకు ఓవల్స్ సౌండ్స్ ఉంటవి. వీటికి లాజిక్ గా ఒక మ్యాప్ వేసుకుంటే మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చూసుకోవాలి. మనకి ఏంటిది ఇందులో కూడా మనకు క్లాస్ రూమ్ లోకి వెళ్తున్నామంటే పిల్లల గురించి ఆ వారి యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్, వారి ఆ డిజేబుల్ సంబంధించిన కాజెస్, క్యారెక్టరిస్టిక్స్, ఇక్కడ విజువల్ ఇంపైర్మెంట్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఏమన్నాడు? ఫిజియాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ హ్యూమన్ ఐ అన్నాడు. ఇక్కడ అంటే అనాటమీ అని క్లియర్ గా ఇచ్చిండు. అక్కడ హియరింగ్ ఇంపైర్మెంట్ కూడా మనకు అనలేదు. అయినా కూడా మనం ఏం చేయాలి? అనాటమీ ఆఫ్ ఐ చూసుకోవాలి, అనాటమీ ఆఫ్ ఇయర్ చూసుకోవాలి. ఇక లెర్నింగ్ డిజబిలిటీకి, ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి, ఆడియన్స్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ కి అనాటమీ ఆఫ్ బ్రెయిన్ అనడు. అనకున్నా కూడా ఆ న్యూరలాజీ సంబంధించింది ఏంటిది మనకు న్యూరో కండిషన్స్ లో కూడా మనకు ఇంపాక్ట్ అవుతారు. ఎవరు ఫైన్ మోటార్ స్కిల్స్ లో ఆటిజం పిల్లలు చాలా లో ఉంటారు కాబట్టి వారికి న్యూరలాజికల్ కండిషన్స్ లో కూడా కొద్దిగా ఇంపాక్ట్ కనబడుతుంది. కాబట్టి మన న్యూరలాజికల్ కండిషన్స్ కి తర్వాత బ్రెయిన్ కి కనెక్టెడ్ అయ్యేటువంటి కొద్దిగా అనాటమీ అనేటువంటిది కూడా సబ్జెక్ట్ నేర్చుకుని ఎగ్జామినేషన్ పోతే మనకు టెట్ లో స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అనే విషయం ఇక్కడ చూసుకోవచ్చు మిత్రులు. ఇంకొకటి చెప్పదలుచుకుంటే మల్టిపుల్ డిజేబిలిటీస్ అంటే టూ డిజేబిలిటీస్ ఆర్ మోర్ దాన్ టూ డిజేబిలిటీస్ మల్టిపుల్ డిజేబిలిటీస్ గా మనం వర్ణించుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి కండిషన్ బట్టి ఏముంటాయి? హియరింగ్, స్పీచ్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ లో ఎట్లాంటి ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది, కరికులం అడాప్టేషన్స్ ఎలా చేయాలి. ఒక డిజేబుల్డ్ ఉంటే ఒక రకమైన అడాప్టేషన్ చేసుకుంటాం. మరి 2 more డిజేబుల్స్ ఉన్నప్పుడు ఒకదానికి రిలేటెడ్ ఉన్నటువంటి దాన్ని అడాప్టేషన్ ఎలా చేసుకోవాలి, కో కరికులర్ ప్లానింగ్స్ ఎట్లా చేయాలి, మెటీరియల్స్ వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి ఇంటర్వెన్షన్స్ ఇవ్వాలి, ఎటువంటి అసిస్టివ్ టెక్నాలజీని వాడాలి. ఓకేనా? వీటి మీద మనకు మొత్తానికి ఓవరాల్ చూసుకున్నట్టయితే యూడిఎల్ కూడా ఇవ్వడం జరిగింది. యూడిఎల్ యూనివర్సల్ డిజైన్ లెర్నింగ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మీరు పరిశీలన చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మనకు క్రాస్ డిజేబిలిటీని ఇక్కడ మెన్షన్ చేయలేదు. క్రాస్ డిజేబిలిటీ అసలు 6 years స్కూల్లో మనం వెళ్తున్నామంటే పిల్లలు మనకి ఎక్కడికి వస్తాడు? 6 years కి వస్తాడు. 6 years కి వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తాడు? మనకు 5 years తర్వాత కదా 6 years అంటే. మరి 5 years లోపు ఉన్నది ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాం కదా. మరి ఎర్లీ ఇంటర్వెన్షన్స్ మెన్షన్ చేయకుండా
ఒకవేళ మరి మెన్షన్ చేయొచ్చు, కానీ అంత ఓవర్లుక్ లో పోయింది అనుకుంటున్నాను నేను. కానీ ఒకవేళ ఉన్నా లేకున్నా ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రాధాన్యత అనేది హైయెస్ట్ మోస్ట్. ఇప్పుడు డిజేబిలిటీ క్రైటీరియాలో మన ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయాల్సింది ఎర్లీ ఇంటర్వెన్షన్స్ కాబట్టి ఆల్ ఆల్ ఎన్ఐపి ఆల్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ లో క్రాస్ డిజబిలిటీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ ని డెవలప్మెంట్ చేస్తున్నారు. క్రాస్ డిజబిలిటీ ఇంటర్వెన్షన్ కూడా ఎర్లీ ఇంటర్వెన్షన్ లో మనకు ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. క్రాస్ డిజబిలిటీలో మళ్ళీ 2 more డిజబిలిటీస్ ఉన్నా కూడా, ఏ డిజబిలిటీ ఉన్నా కూడా మనం దాన్ని అక్కడనే తొలగించుకోవడానికి థెరపటిక్స్ ని వాడుతున్నాం అనేటువంటి విషయాన్ని గమనించుకోవచ్చు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రధాన పాత్ర మనకి ఇక్కడ ఇక్కడ యాక్ట్స్ ఇవ్వడం జరిగింది. మనకు పెడగాజీలో చైల్డ్ సైకాలజీ డెవలప్మెంట్ సైకాలజీలో యాక్ట్స్ ఇవ్వడం జరిగింది. యాక్ట్స్ ఇచ్చే కాడ మనకు దీని మీద డెవలప్మెంట్ చేసేటువంటి కరికులం డెవలప్మెంట్ చేసేటువంటి మనకు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా తెలుసుకొని పోవాలి. హీరింగ్ ఇంపైర్మెంట్ గురించి చదువుతున్నప్పుడు మరి హీరింగ్ ఇంపైర్మెంట్ గురించి ఎవరు పరిశోధన చేస్తారు, ఏ ఇన్స్టిట్యూషన్ వారి మీద ఫోకస్ చేస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ లేకున్నా కూడా మనం దాని మీద ఆస్పెక్ట్స్ లో మనం చేసుకొని పోవాల్సిందే. లెర్నింగ్ డిజబిలిటీ మీద ఎవరు చేస్తున్నారు, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ మీద ఏ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీద సమగ్ర అవగాహన చేసుకొని పోవాలి. ఇక్కడ నా సలహా ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేటర్ గా వీటి మీద అందరికీ మనకు అవగాహన ఉంటది. 60 మార్కులకు నేను 60 మార్కులు తెచ్చుకోవాలి, దీని మీద ఫోకస్ చేసుకుంటే మనకు మార్క్స్ అనేటువంటిది మీరు టెట్ లో క్వాలిఫై అవుతారు కావచ్చు, కానీ మనకు ఉద్యోగానికి పోయే క్రమంలో మనకు టెట్ స్కోర్ అనేటువంటిది 20% వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి వెయిటేజ్ సాధించాలంటే మీరు ఒక డిజేబిలిటీ ఏరియా మీదనే ఇప్పటి నుంచి కూర్చొని ఫోకస్ చేయడం కాదు. మీరు డిజేబిలిటీ దీని మీద ఆల్రెడీ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ గా ఖచ్చితంగా ఉంటుంది. ఫీల్డ్ లెవెల్లో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది ఎన్జిఓలు చేయొచ్చు, కొంతమంది ఐఆర్టీ చేయొచ్చు, కొంతమంది వేరే స్కూల్లో చేయొచ్చు, కొంతమంది ప్రైవేట్ సెక్టర్ జాబులు చేయొచ్చు. అయినా కూడా స్కోరింగ్ రావాలంటే ఓన్లీ నా స్పెషల్ ఎడ్యుకేషన్ కాంటెంట్ కాదు, దీని మీద నాకు పట్టు దీన్ని చదువుతానే కాదు. మనకు మార్క్స్ పోయే ఏరియా ఎక్కడ పోతుంది, మనకి ఇంగ్లీష్ లో పోతాయి, తెలుగులో పోతాయి అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఐసీటీ ఇచ్చారు, ఐసీటీ మీద అవగాహన తీసుకోవాలి. ఈ కాంటెంట్ నుంచే మనం ఆ కాంటెంట్ డెవలప్ కావచ్చు. థియరీస్ ఉంటాయి, లెర్నింగ్ థియరీస్ ఉన్నవి, ఇవన్నీ కూడా మనకు అడగకున్నా కూడా పిల్లలు క్లాస్ రూమ్ లో వెళ్ళినప్పుడు పిల్లలు లెర్నింగ్ మీదనే ఉంటాం కాబట్టి ఆ లెర్నింగ్ థియరీస్ ని కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ చైల్డ్ సైకాలజీ పెడగాలజీలో అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. అక్కడ మార్క్స్ పోతాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. వీటి మీద అందరు 60కి ఆల్మోస్ట్ 60 అంటే బై చేయడం ఓకే, గ్రేట్ గ్రేట్ విషయమే. కానీ ఒకవేళ మన యావరేజ్ చేసుకున్నా కూడా 55 to 60 మార్క్స్ కొట్టగలిగే స్కోప్ చాలా అందరికి ఉంటది. ఒక 54, 52 కాడ కొంతమంది ఆగే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కొట్టినా కూడా 1, 2, ఒక 4, 5 మార్కులు డిఫరెన్స్ లో ఉంటారు. కానీ హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేది మనకు తెలుగులో ఉన్న సైకాలజీలో అండ్ ఇంగ్లీష్ లో కాబట్టి ఇంగ్లీష్ మీద మన మార్క్స్ మనకు 30 మార్కులు వదిలిపెట్టుకోవద్దు, ఎందుకంటే వెయిటేజ్ పోతుంది అనే విషయం గమనించుకోండి. ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి పోస్ట్ 2200 పోస్టులకు ఆల్రెడీ ఇప్పుడు మన ఐఆర్టీ మిత్రులకు ఏదైతే మినిమం టైం స్కేల్ అన్నారో మరి ఈ పోస్టులను అక్కడ వాళ్ళని కూర్చోబెడతా అనే విషయం వినబడుతుంది. కాబట్టి మరి పోస్టులు అనేది తగ్గే క్రమంలో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. కాంపిటీషన్ ఇంతకుముందు మన వీడియో ప్రకారం 1:10 ఉంటుంది అనుకుంటే రేపు 1:25 రావచ్చు, 20 రావచ్చు. మరి 1:20, 25 వచ్చినప్పుడు మనకి టెట్ లో మనకు ఓన్లీ డిజేబుల్డ్ బాగా చదువుతాను, డిజేబుల్డ్ నన్ను ఎవరు బీట్ చేయలేని 60కి 60 తెచ్చుకున్నా కూడా వేరే దాంట్లో రాకపోతే మళ్ళీ నీకు టెట్ లో వెయిటేజ్ అనేటువంటిది రాదు. టెట్ లో వెయిటేజ్ లేకపోతే ఇక్కడనే డిఎస్సి పోకముందుకే నువ్వు ఇక్కడ మార్కులు వాళ్ళకంటే లెస్ అవుతావు కదా. అంటే అక్కడ వరకు సమంగా పోటీ చేయాలంటే దాదాపు ఒక 2-3 మార్కులు టెట్ వెయిటేజ్ తో కలుపుకుంటే ఒక 2-3 మార్కులు అటు ఇటు ఉన్నా కూడా డిఎస్సిలో హాఫ్ మార్కే కాబట్టి, అంటే డిఎస్సిలో హాఫ్ మార్క్ కాబట్టి ఇది గమనించుకోండి. ఇంకా ఇక్కడ 3 మార్కులు డిఫరెన్స్ ఉన్నా కూడా డిఎస్సిలో మీరు అతనికంటే 6 క్వశ్చన్స్ ఎక్కువ చేయాలి. 6 క్వశ్చన్స్ చేసి తనకంటే ఇంకా 2-3 క్వశ్చన్స్ ఎక్కువ చేసినట్లయితేనే నీకంటే ముందున్న వ్యక్తికి మీరు ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది అనే క్వశ్చన్ చూసుకోవచ్చు. 6 క్వశ్చన్లు అనేటువంటిది మామూలు విషయం కాదు. 3 మార్కులే కదా అనుకోవచ్చు, కానీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వేర్ కి మనకు హాఫ్ మార్కే కాబట్టి 6 క్వశ్చన్స్ అనేటువంటిది చూసుకోవచ్చు. 6 క్వశ్చన్స్ ని తక్కువ కొట్టడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ప్రతి క్వశ్చన్ 0.5 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి 0.02 తో జాబులు పోయిన మిత్రులు ఉన్నారు, 0.01 తో మిత్రులు ఉన్నారు. కాబట్టి టెట్ వెయిటేజ్ ని తక్కువ అంచనా వేయకండి. ఫోకస్ అనేటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ మీదనే ఉంచడం కాదు. నేను అనేది అంటే ఓకే, కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ మీదనే ఉంచడం కాదు, కాంటెంట్ మీద ఉంచండి. తెలుగు కాంటెంట్ మీద, ఇంగ్లీష్ దాని మీద ఉంచండి. ఇంగ్లీష్ లో స్కోర్ ఎవరైతే చేస్తారో
వారికి వెయిటేజ్ బరాబర్ 120+ మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ తెలుగు చదివిన వాళ్ళకు 125+ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ స్పెషల్ ఎడ్యుకేటర్ స్పెషల్ ఎడ్యుకేషన్ మీద చాలా అవగాహన ఉన్నది. క్వశ్చన్ కు మనం డైరెక్ట్ ఆన్సర్ రాస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతామే కానీ మనకు 4 ఆప్షన్లు క్లియర్ గా వస్తాయి. అందులో 2 ఆప్షన్లు అయితే డైరెక్ట్ మనం కొట్టేయచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి 2 పేపర్లను మేము అనాలిసిస్ చేసినాము. అనాలిసిస్ చేసినప్పుడు మేము జస్ట్ ప్రాక్టీస్ కి తెలంగాణ డిఎస్సి ప్రాక్టీస్ కి ఎలా ఉంటది అనేటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఆ పేపర్లు చూస్తే అసలు క్వశ్చన్ చూస్తేనే మా తెలంగాణ డిఎస్సి చదవాల్సిన అవసరం లేదనే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. కానీ ఆ క్రైటీరియాలో తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు. అంటే అంత ఈజియెస్ట్ గా పేపర్ సెకండ్ పేపర్ అనేటువంటిది ఏపీలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ పేపర్ ఫస్ట్ టైం సెకండ్ టైం రెండిట్లో కూడా అదే విధంగా ఉంది. కాబట్టి థర్డ్ లో కూడా ఉంటే కొద్దిగా అటు ఇటు మాడిఫికేషన్స్ ఉండొచ్చు. కొద్దిగా బ్లూ ప్రింట్ అనేది కొద్దిగా మీడియం ఈజీ టు మోడరేట్ రావచ్చు. కానీ హార్డ్ అయితే రాదు. ఎందుకంటే టెట్టే కాబట్టి కాదు. డిఎస్సి పాయింట్ ఆఫ్ లో మాత్రం అనాలిటికల్ గా రావడం జరుగుతుంది. కాబట్టి మిగిలిన సబ్జెక్టు మీద ఫోకస్ చేసి వెయిటేజ్ ని పెంచుకోండి అనే విషయం గమనిస్తూ ఈ విషయాలన్నీ గమనించాలి. అలాగే మిత్రులందరికీ ఈ టెట్ కి సంబంధించినటువంటి కాంటెంట్ సబ్జెక్ట్ కానీ వేరే విధమైన నోట్స్ కానీ ఈ యొక్క ఎస్డిబి స్టడీ సర్కిల్ ద్వారా మీకు ఫ్రీగానే అందించబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాము. దీని మీద ఎటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎస్డిబి ఛానల్ ద్వారా మాకు అవసరం లేదు. మిత్రులందరికీ తెలంగాణ మిత్రులైనా కూడా ఆంధ్రప్రదేశ్ మిత్రులైనా చాలా మంది దగ్గర మిత్రులు ఉన్నారు కాబట్టి వారందరికీ హెల్ప్ చేయడానికి ఈ యొక్క కాంటెంట్ ని మీ దగ్గరికి ఎస్డిబి స్టడీ సర్కిల్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎస్డిబి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రిప్షన్ ఉంటారో సబ్స్క్రిప్షన్ కి మాత్రమే అది వ్యూ వచ్చే విధంగా సెట్టింగ్స్ రావడం జరగవచ్చు. కాబట్టి మిత్రులందరూ మనకు ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ మిత్రులు ఈ యొక్క టెట్ కి ప్రిపేర్ అవుతున్నారో వారు మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన మిత్రులకు కూడా ఏపీ అండ్ తెలంగాణ వైడ్ గా షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. కాంటెంట్ అనేటువంటిది మీ దగ్గరికి యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్ ద్వారా రావడం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ గుడ్ నైట్ అండి.